ఆయన నాయకత్వంలో. అది ఇలాంటి స్ట్రాటజీనే అన్ని రాష్ట్రాల్లో కూడా నెమ్మదిగా వీళ్ళు అప్లై చేస్తూ మొత్తం అంతా బీజేపీనే ఉండేలాగా ఒక స్కెచ్ చేస్తుంది. అవునండి, బీజేపీ తప్ప దేశానికి వేరే మార్గం ఏం లేదు, కనబడతలేదు. మరి పొజిషనే లేదు, లేకుండా చేస్తున్నారు. అపోజిషన్ లేకుండా ప్రజలు చేస్తున్నారు. ఇన్ సచ్ బిగ్ డెమోక్రటిక్ కంట్రీ స్ట్రాంగ్ అపోజిషన్ పార్టీ లేకుండా అయిపోతుంది. ఇది అది మంచిది కాదు దేశానికి. లేకుండా చేసేదే మీరని కదా సర్తో లక్షల లక్షల ఓట్లన్నీ మాయం చేస్తూ కార్యకర్తలు పంపారు కాంగ్రెస్లోకి. వాళ్ళ ఓట్లు ఎందుకు మాయం చేస్తున్నారు? అదే కదా వాళ్ళు అడిగేది. ఓటు ఎక్కడ మాయమైందండి? సర్తో కొన్ని లక్షల ఓట్లు కదా వాళ్ళకి. కాంగ్రెస్ సపోర్టర్స్ ఎవరున్నారు, కాంగ్రెస్ ఓటర్లు అన్నీ మాయమవుతున్నాయని. యూపీలో 4 కోట్ల ఓట్లు పోయినాయి. బీహార్లో ఎంత పోయినాయండి? దాదాపు 1 కోటి ఓట్ల దాకా పోయినాయి. బెంగాల్లో ఎంతనో 2 crores ఎంతనో పోతున్నాయి. కంప్లైంట్స్ ఎన్ని వచ్చినాయి చెప్పండి? ఒఫీషియల్ కంప్లైంట్స్ ఎన్ని వచ్చినాయి? ఈసీ కంప్లైంట్ రాలేదని చెప్తోంది, కానీ వీళ్ళైతే మరి అడుగుతున్నారు కదా. మీ ఓటు పోతే మీరు కంప్లైంట్ చేసుకోరా? ఇప్పుడు ఈ 3 రాష్ట్రాలలోనే 7 కోట్ల ఓట్లు తీసేసారు. 7 కోట్ల ఓట్లు ఎన్ని ఓట్లు వచ్చినాయి? ఎన్ని కంప్లైంట్లు వచ్చినాయి? మనిషి ఉంటే కదా కంప్లైంట్ ఇస్తాడు. భారతీయుడు ఉంటే కంప్లైంట్ ఇస్తాడు. అయితే మనిషి లేడు లేదా ఆడు భారతీయుడు కాదు, కంప్లైంట్ ఎట్లా ఇస్తాడు? ఇంత తతంగం ఎందుకు? కోట్ల ఓట్లు వెళ్ళిపోతే ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్లు ఎన్ని వచ్చినాయి? 0.1%, 0.2% కూడా రాలే. అంటే ఏంది అర్థం? సో మీకు ఇంకా రాహుల్ గాంధీ ఏమంటుండు, అమిత్ షా ఏమంటున్నాడు, ఇవన్నీ పక్కన పెట్టండి. మీ ఓటు తీసేస్తే మీరు కంప్లైంట్ ఇచ్చుకోరా? మళ్ళీ నమోదు చేయించుకుంటారు కదా. ఎన్ని నమోదైనాయి? ప్రత్యామ్నాయ పార్టీనే లేదంటారు బీజేపీకి. లేదు, అపోజిషన్ స్ట్రాంగ్ లీడర్షిప్ లేకుండా, స్ట్రాంగ్ అపోజిషన్ లేకుండా తయారైంది దేశంలో. ఈ డెమోక్రసీకి మంచిది కాదు. ఉండాలి, గట్టిగా ఉండాలి కదా, గట్టిగా ఉండాలి కదా, విపక్షం ఉండాలి కదా. కానీ ప్రతిపక్షం గట్టిగా ఉండాలంటారు, ప్రతిపక్షం అడుగుతూ ఉంటారు, బిల్లులు పెడుతూ ఉంటారు రాష్ట్రానికి సంబంధించి, వాటిని మాత్రం పాస్ చేయరు, పెండింగ్లో పెడతారు. ఎగ్జాంపుల్ 42% బీసీ రిజర్వేషన్. ఎవరు పెట్టారు, ఎవరు పాస్ చేయలేదు. ఇంకా ప్రెసిడెంట్ దగ్గర పెండింగ్ ఉంది కదా. నువ్వు రాజ్యాంగానికి విరుద్ధంగా చేస్తే ప్రెసిడెంట్ ఎట్లా సంతకం పెడతాడు? మరి బీసీల పట్ల సుప్రీంకోర్టుకి విరుద్ధంగా నువ్వు ఏదో తీసుకొచ్చి పెడితే నీకు సంతకం పెడితే దేశమంతా గందరగోళం అవుతుంది కదా. సుప్రీంకోర్టులో పోయి కేసు గెలుచుకో, తమిళనాడు వాడు చేసుకున్నట్టు. తమిళనాడు తరహాలో మాకు కావాలి, మాకుండే గరీబోళ్ళకి, రిజర్వేషన్ లేని వాళ్ళకి, అగ్రవర్ణాలకి చేయాలని ఉండే చేసినాము. మా పార్టీ నిర్ణయం చేసుకుంటే మేము చేస్తాం. నీ పార్టీ నిర్ణయం నేను ఎందుకు చేస్తానండి? మీరు అధికారంలో నేను బీసీని ప్రధానమంత్రిని చేసినాం, ఒక ముఖ్యమంత్రిని చేసినాం. ఇక్కడ 75 సంవత్సరాల చరిత్రలో ఒక తెలుగు రాష్ట్రాలలో ఒక బీసీ ముఖ్యమంత్రి అయిందా? మన సర్పంచ్లలో ఏం చేసాడు? మరి మొత్తం సర్పంచ్ల ఎన్నికల ప్రక్రియ ఈయన చేతుల్లో ఉంది కదా, ఇక రాష్ట్ర చేతుల్లో ఉంది కదా. ఎంత ఇచ్చాడు మరి?